అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పోటాపోటీ కార్యక్రమాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి కానున్న వేళ ప్రజా విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ సంబరాలు నిర్వహిస్తుంది. వాటికి ధీటుగా పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమైంది గులాబీ దళం. ఈ క్రమంలోనే దీక్షా దివాస్ పేరుతో రేపటి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉన్నారు గులాబీ నేతలు. ఇప్పటికే హస్తం ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సీఎం రేవంత్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దీక్షా దివాస్లో భాగంగా కాంగ్రెస్ సర్కార్కు పోటీగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేయనుంది రేవంత్ ప్రభుత్వం. ఇందుకు పోటీగా మేడ్చల్ జిల్లాలో అదే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. కమలనాథులు సైతం పోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై పోరుబాట పట్టింది బీజేపీ. ప్రజా విజయోత్సవాలకు కౌంటర్గా 6 అబద్ధాలు 66 మోసాలు పేరిట పోరుబాట నిర్వహిస్తుంది. జనవరి 30 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా 3 పార్టీల కార్యక్రమాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.